నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నల్గొండ జిల్లా నుంచి పల్లె రవికుమార్ గారు. ఆయన అడిగి అసలు ఎస్ఎల్బీసీ ఘటన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే తెలంగాణలో జరుగుతున్నటువంటి రైతులకి నీళ్లు అందట్లేదు అని చెప్పేసి రీసెంట్గా మన మాజీ మంత్రి గుంటగడ్ల జగదీష్ రెడ్డి గారు కూడా మీడియా ముఖంగా కన్నీరు పెట్టుకున్నటువంటి సందర్భం కనిపించింది. అలాగే అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీసీలకి నిజంగానే అన్యాయం జరుగుతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? రైట్. సో ఎస్ఎల్బీసీ ఘటన గురించి చెప్పాలంటే అసలు మీరు ఏం చెప్తారు సరే? ఎందుకంటే దాదాపు 10 రోజులుగా వస్తుంది. ఈ 10 రోజుల్లో ఆ ఘటన గురించి అంటే ఒక తట్టెడు మట్టి బయట పోసింది లేదు. లోపల అసలు చిక్కుకున్న వారు ఎంతమంది, ఏంటి, అసలు వాళ్ళు బతుకున్నరా సచ్చిర్రా, ఈ విషయాలనంటే నిన్నగాక మొన్నైతే ఒక న్యూస్ హల్చల్ చేసింది. మృతదేహాల్ని బయటికి తీసుకొస్తున్నాము, గాంధీకి తరలిస్తున్నారు అని చెప్పేసి హల్చల్ చేసింది. ఇప్పుడు చూస్తేనేమో ఇంకా వెలికితీతలోనే ఉన్నారు. అసలు ఏంటంటే ఒక క్లారిటీ లేని అంశంగా కనపడుతుంది ఎస్ఎల్బీసీ ఘటన. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యం, బాధ్యత లేనితనం, అసలు సమాజం అన్నా ప్రజలన్నా కూడా పట్టింపు లేనితనం. లేకపోతే 10 రోజులు అవుతున్నది అక్కడ సంఘటన జరిగి, ఇప్పటి వరకు ఒక స్పష్టత లేదు. సహాయ పునరావాస చర్యల్లో కూడా ఏం జరుగుతుందో కూడా తెలియదు. దానికి సంబంధించిన ఒక డైరెక్షన్ కనీసం ఇప్పటి వరకు స్పష్టత లేదు. వాళ్లకు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మంత్రి వెంకటరెడ్డి గారు, జూపల్లి గారు కానీ, వీళ్ళు ఏంటంటే ఆ సంఘటన సందర్భంలో మళ్ళీ చౌకబారు చిల్లర రాజకీయాలు చేయటం తప్ప ఆ జరిగినటువంటి సంఘటనలో చిక్కుపోయినటువంటి వాళ్ళని కాపాడాలి కానీ లేకపోతే అన్నటువంటిది ఏమాత్రం లేదు. రెస్క్యూ ఆపరేషన్, హై లెవెల్ రెస్క్యూ ఆపరేషన్. 4 బృందాలు అక్కడికి వెళ్ళి అంటే 4 బృందాలని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 4 బృందాలు కూడా గత 10 రోజుల నుంచి వెలికితీతలోనే ఉన్నారు తప్ప ఒక ఆనవాళ్ళు కూడా లభించలేని అంశం కనపడుతుంది అక్కడ. అంటే ఏ విధంగా చూడొచ్చు దీన్ని మనం? ఇప్పుడు బృందాలు 4 ఉన్నాయా 40 అన్నది కూడా సబ్జెక్ట్ కాదు. అక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా ఇంపార్టెంట్. వాళ్ళని పని చేయనియాలి కదా. వీళ్ళు ఎంతసేపు దాన్ని చూపించి రాజకీయం చేయడం తప్ప ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు సంఘటన జరిగే రోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఏం మాట్లాడారు? రాజకీయం. అక్కడ ఉన్నటువంటి మంత్రి సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? రాజకీయమే. ముఖ్యమంత్రి గారు నిన్నటి వరకు ఆ సంఘటన స్థలానికి పోలేదండి. హై లెవెల్ అధికారులతో, ఉన్నతస్థాయి అధికారులతో కూర్చోబెట్టి దీనికి సంబంధించి ఎట్లా సమస్య ఏంది, ఏం జరుగుతుంది, ఏంది, ఉన్నటువంటి టెక్నాలజీ కానీ మిగతా మ్యాన్ పవర్ని కానీ స్కిల్డ్ వాళ్ళని ఉపయోగించి ఎక్కడ ఆ పరిస్థితి ఏంది అన్నది ఇప్పటి వరకు స్పష్టత లేదు. 10 రోజులండి వాళ్ళకి. ఆ సంఘటనలో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం జరిగింది ఏంది అన్నది ఒక స్పష్టత లేదు, గుర్తించలేదు. ఎందుకంటే అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బలాలు బృందం ఉన్నది, నేవీ ఉన్నది, ఆర్మీ ఉన్నది. ఇంకా కూడా భూగర్భంలో ఏదైనా సమస్య వస్తే దాన్ని క్రైసిస్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలన్న దానిలో ఒక 100 సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి సింగరేణి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మ్యాన్ పవర్ ఉంది, ఉన్నారు. కానీ వాళ్ళ పని చేయనియాలి కదా వాళ్ళని. వాళ్ళని చూపించుకుంటే రాజకీయం చేయటం తప్ప అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ పార్టీ మీద, దాని నాయకుడు కేసీఆర్ గారి మీద బురద జల్లేటటువంటి బురద రాజకీయం చేస్తున్నారు తప్ప ఆ బురదలో చిక్కుకుపోయినటువంటి వాళ్ళని తీసుకొచ్చేటటువంటి ఒక ప్రయత్నం కానీ ఇంగిత జ్ఞానం కానీ కనీసం ఏం లేదు. రైట్. అయితే ప్రభుత్వం అంటే దీని మీద ఒక లెక్కపత్రం చెప్పట్లేదు. అసలు అంటే ఖర్చుకు వెనకాడిందా, లేకపోతే 8 మందేనా, 8 మంది కన్నా ఇంకా ఎక్కువ ఉన్నారా? అసలు 6,000 టన్నులు మీద పడితే మనిషి అనేవాడు బ్రతికే అవకాశం ఉంటుందా? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో ఫోన్ రింగ్ అయింది అని చెప్పేసి అని అన్నారు. నేను వెళ్ళిన సమయంలోనే అక్కడ బేసిక్గా టనల్ దగ్గర నా ఫోన్ సిగ్నల్స్ రాలేదు. ఆల్మోస్ట్ నేను ఒక 3-4 అవర్స్ అక్కడ నేను కూర్చొని ఉన్నాను. అంటే పరిస్థితులన్నీ అబ్జర్వ్ చేసే క్రమంలోనే నా ఫోన్కి సిగ్నల్స్ రాలేదు. బట్ అక్కడ ఫోన్ వెళ్ళగలిసింది. ఇది క్వశ్చన్ నెంబర్ 2. ఇక ఆయన అడగాల్సిన ప్రశ్న అది. అక్కడ పని ఎక్కడ జరుగుతుంది? మీ నియోజకవర్గం మంత్రి సార్. ఆ పని ఎక్కడ జరుగుతుంది? భూగర్భంలో జరుగుతున్నది. భూగర్భంలో మామూలుగానే అక్కడ సిగ్నల్స్ సమస్య ఉన్నది. ఆ భూగర్భంలో జరుగుతున్నటువంటిది అప్పటికే ప్రమాదం జరిగి అదంతా ఉన్నది. ఇక సిగ్నల్ ఫోన్ కలిసింది, రింగ్ అయిందంటే ఇక ఆయనకి తెలియాలి, ఆ సెల్ ఫోను ఆ సిగ్నల్స్కి తెలియాలి. లేకపోతే ఎంత బాధ్యత రాహిత్యం.
ఒక మంత్రి, ఒక సీనియర్ మంత్రి, ఒక సీనియర్ పొలిటీషియన్, అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఎంత దురదృష్టవశాత్తు, ఎంత ఎంత దుర్ఘటన, ఎంత బాధ్యతగా ఉండాలి. కానీ అక్కడికి పోయి ఏదో ఒక సైటైరికల్గా, ఏదో ఒక కామెడీ సన్నివేశం ఉన్న లెక్క మాట్లాడుతుంటే కనీసం ఏంది అక్కడ ఆ సంఘటన మీరు చెప్పినటువంటి ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతున్నటువంటి దాన్ని అక్కడ చూస్తే ఏమైనా సీరియస్నెస్ కనిపిస్తుందా? ఓ బాధ్యతగా వ్యవహరించినట్టు అనిపించిందా? కేవలం అరే ఏంది వాటర్లో నీళ్లు కలిసినందుకు ప్రమాదం వచ్చిందట. మరి వాటర్ ఏందో, నీళ్ళు ఏందో, కలుసుడేందో, ప్రమాదం ఏందో ఇంకా ఆయనకే తెలియాలి. అంటే నీళ్ళలో వాటర్ కలుస్తాయి సార్ అసలు? నేను చెప్తాను, ఇక వాటర్లో నీళ్లు కలిసిందట. మరి అది గంత బాధ్యతారహితంగా, గంత నాన్ సీరియస్గా ఉంటే ఏం మాట్లాడతారు? రైట్. ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పొద్దున్నెళ్ళి సాయంత్రానికి వచ్చాడని మీరు అసలు ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఈ టన్నల్కి సంబంధించినంత వరకు కూడా ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాకి మినిస్టర్. అండ్ ఈ విషయాన్ని అసలు దగ్గరుండి పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఆయనకి ఎక్కువగా ఉంటుంది. ఆయన అసలు అంటే పొద్దున్నెళ్ళి సాయంత్రానికి వచ్చాడని అసలు దాన్ని మనం ఏ విధంగా చూడాలి? అలాగే టన్నల్ లోపలికి వెళ్ళమంటే కూడా నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, నడుము నొప్పి ఉంది అని చెప్పేసి అని ఈ విధమైన మాటలు చెప్పడాన్ని మీరు అసలు ఏ విధంగా చూస్తారు? ముందుగా ఒకరి ఆరోగ్యాన్ని, ఇంకొక వాళ్ళకుండా భౌతికమైన ఇబ్బందిని హేళన చేయటము, తక్కువ చేయటము అందుకే అయినప్పటికీ ఒక మంత్రిగా టన్నల్ లోపలికే వెళ్ళి ఆయనే ఒక ఇచ్చే సహాయక చర్యల్లో పాల్గొనేటటువంటి ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం లాగానే పనిచేయక్కర్లే. అక్కడ కూర్చొని అక్కడ వ్యవస్థ ఉన్నది, అక్కడ ఆఫీస్ ఉన్నది, వ్యవస్థ ఉన్నది, దాంట్లో కూర్చొని మానిటర్ చేయాలి. 2 కారణాలు: ఒకటి సాగునీటి పారుదల శాఖ మంత్రి ఆయనే, 2 నల్గొండ జిల్లాకు సంబంధించి ఎస్ఎల్బిసి అనేది ప్రధానంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు. ఆయన జిల్లా మంత్రి, సుదీర్ఘకాలం పాటు 20 ఏళ్ళుగా గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కాబట్టి ఆయన కంపల్సరీ దాన్ని ఒక బాధ్యతగా సీరియస్ తీసుకోవాలి. కానీ ఆయన అక్కడికి పోతూ వస్తూ, ఎందుకంటే నేను కూడా ప్రత్యక్షంగా చూసిన, అక్కడ రోజు హైదరాబాద్కి రావాల్సిన అవసరం లేదండి. ఒక సంఘటన జరిగినప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ దేర్, సిస్టమ్ ఈజ్ దేర్, ఆయన అక్కడే ఉండి మానిటర్ చేయొచ్చు. కానీ సాయంత్రమే హెలికాప్టర్లు రావటము పోవటం అదేదో, ఎందుకంటే అంత విజ్ఞత లేకుండా మాట్లాడటం అనేది మాకు కూడా కొన్ని అడ్డం వస్తుంది. కానీ మేమున్నాం ఆ రోజు హరీష్ రావు గారి నేతృత్వంలో టీఆర్ఎస్ బృందం అక్కడికి వెళ్ళినప్పుడు మేమందరం అక్కడ ఉండగానే హెలికాప్టర్ లైటింగ్ పోతుందని చెప్పేసి వెళ్ళేసి వచ్చినాం. ఎంత సీరియస్ కండిషన్స్లో అక్కడ సహాయ పునరావాస చర్యలు చేపడుతున్నారో అక్కడ ఉండాల్సినటువంటి మంత్రి దాని సీరియస్ లేదు. ముఖ్యమంత్రి నిన్నటి వరకు అటువైపు కన్నెత్తి చూడలేదు. కానీ సంఘటన జరిగిన రోజే ఢిల్లీలో మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తర్వాత తెల్లారి కరీంనగర్లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిండు ఇదే రాజకీయాల్ని. కానీ చేయాల్సిన పనులేమో చెయ్యరు, అదే అక్కడ ఉన్నటువంటి బృందాలను చెయ్యనివ్వరు. కానీ దీన్ని చూపించుకొని రాజకీయం మాత్రం మాట్లాడతారు. ఏం మాట్లాడు అంటే ఎస్ఎల్బిసి నిర్వాహకానికి ఎస్ఎల్బిసి సమస్య కారణము కేసీఆర్కే కారణం అని చెప్పేసి మాట్లాడుతున్నాను. అక్కడికి వస్తున్నాను. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రాజెక్ట్ అనేది మొదలైంది. బేసిక్గా ఇది 40 ఏళ్ల కిందట పునాది పడిన 20 ఏళ్ల కిందట మొదలైన ప్రాజెక్ట్ 2005లో మొదలైంది. అయితే రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన ప్రాజెక్ట్కి 20 ఏళ్ల ఆటంకం ఎందుకు కలిగింది? అలాగే 10 ఏళ్ల నుంచి అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎందుకు దీని వైపు పెద్దగా పట్టించుకోలేకపోయింది? ఏమైంది అసలు? ఇప్పుడు ఒకటి ఎస్ఎల్బిసి అన్నది మొట్టమొదటిసారిగా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి మొట్టమొదటిసారి శంకుస్థాపన 1978లో జరిగింది. 1978లో జరిగింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ అంటారు ఎస్ఎల్బిసి, నల్లగొండకు తెలంగాణకు సంబంధించింది. అదే సమయంలో రాయలసీమ కోసం శ్రీశైలం కుడిగట్టు కాలువ పనులు మొదలైంది. ఎస్ఆర్బిసి, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ 2. నీకు అదే రాయలసీమకు సంబంధించినటువంటిది ఏమో ఎన్నడో పని పూర్తి అయిపోయింది. ఆ రోజు మొదలుపెట్టిన రోజు ఎంత పూర్తి అయిందంటే 4000 క్యూసెక్కులతో మొదలైనటువంటిది
7,000 క్యూసెక్ల సామర్థ్యంతో, ఆ తర్వాత 11,000 క్యూసెక్ల సామర్థ్యంతో, తర్వాత 44,000 క్యూసెక్ల సామర్థ్యంతో కాలువల్ని నీళ్ళని తీసుకుపోయేంత గొప్పగా పని అయింది ఎస్ఆర్బిసి. కానీ అదే నల్లగొండకు సంబంధించినటువంటి శ్రీశైలం ఎడమగట్టు కాలువ మాత్రం శ్రీశైలం ఎడమగట్టు కాలువ మాత్రం ఎస్ఎల్బిసి మాత్రం ఆ రోజు మొదలయ్యి ఇప్పటికీ 78లో ఒకసారి, 94లో ఒకసారి, 84లో ఒకసారి, 93లో ఒకసారి, 95లో ఒకసారి, 2005లో ఒకసారి, ఇప్పటికీ 5 సార్లు శంకుస్థాపన జరిగింది తప్ప పని పూర్తి కాలే. ఇంకా ఎంత దౌర్భాగ్యం అంటే ఇలా తెలవాలి విషయం. అది సొరంగం ద్వారానే ఎస్ఎల్బిసిని చేయాలన్నా, ఎత్తిపోతల ద్వారా చేయాలన్నా అనేది నిర్ణయించడానికి 30 సంవత్సరాలు పట్టింది. 78 నుంచి 2005 దాకా. కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టారు చెప్తాను. ఆ రోజు 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మొదలుపెట్టింది కూడా ఏంటంటే ఎస్ఎల్బిసి పూర్తి చేయాలన్నటువంటి ఉద్దేశంతో చేయలేదు. ఎస్ఎల్బిసి ఎట్లాగో ఇది ఎప్పటికీ లొల్లి అవుతుంది, ఉద్యమం అవుతుంది, దానికోసం జరిగినంత పోరాటం దేనికి జరగలే. ప్రత్యక్ష పోరాటం ప్రజల నుంచి జరుగుతున్నటువంటి దాన్ని ఏదో రకంగా బ్లాక్ చేయాలి, చేసినాం అన్నట్టు చేయకుండా రాంగ్ టెక్నాలజీని ఉపయోగించి వాడకూడని టెక్నాలజీని వాడటం వల్ల ఆ సొరంగాన్ని బ్లాక్ చేసేసి ఇప్పటివరకు దాన్ని అసంపూర్తిగా ఎప్పటికీ ఆ ప్రాజెక్ట్ చేయని దుస్థితిలోకి కావాలి నెట్టడం కోసమే ఆ టెక్నాలజీ సొరంగంని ఇప్పుడున్నట్టు వాడుతున్నట్టు టెక్నాలజీ చేసాం. అదొకటి. ఇవాళ కేసీఆర్ గారు చేయలేదు, ఏం చేయలేదని చెప్పి అనేటటువంటి వాళ్ళకి ఒక సోయి తెచ్చుకొని మాట్లాడితే విషయం అర్థమవుతుంది. గడచిన 2014 నుంచి 2023 వరకు మధ్యకాలంలో 11.48 కిలోమీటర్ల సొరంగాన్ని పూర్తి చేసింది. అప్పటికున్న పరిస్థితి ఏంది? 2005లో మీరు చెప్పినట్టు 2005లో మొదలైనటువంటి ఎస్ఎల్బిసి పన్ను సొరంగం 2014 వరకు ఆ మిషన్ రాంగ్ టెక్నాలజీని వాడటం వల్ల అనేక సమస్యలతోటి ఆ మిషన్ దాంట్లో కూరుకొని ఉంటే అప్పటికి ఆ కంపెనీ జేపీ కన్స్ట్రక్షన్స్ దాన్ని పనిచేయటానికి అది చేతులెత్తేస్తే, అది బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే, ఆర్థిక పరిస్థితి ఆ సంస్థ ఆర్థికంగా అదే ఇబ్బందుల్లో ఉంటే, కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో స్వయంగా కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా అందరినీ పిలిపించి అన్ని పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడి ఆ కరెంటు బిల్లుల్ని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే కట్టేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి నేను రాష్ట్ర ప్రభుత్వమే కట్టి పనులు పూర్తి చేయటం, రిపేర్ వచ్చినా ఇంకేం వచ్చినా ఉన్నాయి అవన్నీ మళ్ళీ దాంట్లోకి పోతే వివరాలు పోతుంది. దాన్ని అంత సమస్య వచ్చినప్పటికి కూడా 2 సంవత్సరాలు కరోనా వాతావరణం ఉన్నప్పటికీ కూడా కరోనా పరిస్థితుల్లో లేబరు వర్కర్సు అదంతా కూడా ఏంటంటే బయటనే పనిచేయడానికి ఎవరు సిద్ధంగా లేని పరిస్థితుల్లో భూగర్భంలో పనిచేయడానికి రకరకాల పరిస్థితుల నేపథ్యంలో 2 సంవత్సరాల కరోనా వాతావరణ నేపథ్యంలో కూడా ఇవాళ 11.48 కిలోమీటర్ల సొరంగాన్ని పూర్తి చేసిండు. 2 పెళ్లిపాక నక్కలగండి రిజర్వాయర్లని దానికి సంబంధించిన బ్యాలెన్స్ రిజర్వాయర్లని కూడా పనులు పూర్తి చేసి పెట్టిండు. వీళ్ళు ఎప్పుడో మొదలుపెట్టినటువంటి దాన్ని కూడా చేసింది ఎంత అంటే 18 కిలోమీటర్లు వేసి కేసీఆర్ గారే దాదాపు సుమారుగా 12 కిలోమీటర్లు పూర్తి చేస్తున్నటువంటి సొరంగాన్ని చేయలేదని చెప్పేసి చెప్పడం. ఇంకా మళ్ళీ 3,960 కోట్ల రూపాయలని 9.5 ఏళ్లలో ఖర్చు పెట్టింది. అందులో దాదాపు 1,600 కోట్ల రూపాయలు ఓన్లీ టన్నల్ కోసమే చేసి, టన్నల్ సొరంగం తవ్వడానికి 1,600 కోట్లు, అంతకుముందు వీళ్ళు చేసింది కూడా కాదు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇవన్నీ వాస్తవము. కానీ ఎక్కడ సమస్య వచ్చిందంటే టెక్నాలజీనే అటువంటి ఇక్కడ ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్లో మొదలుపెట్టినటువంటి ఆ టన్నల్ టీబీఎం ఆ టెక్నాలజీ ఏమైందంటే సక్సెస్ఫుల్ టెక్నాలజీ కాకపోవటం వల్ల ప్రతిదీ సాంకేతిక పరమైన హెవీ రాక్ కానీ లేకపోతే వెట్ ఏదైతే ఆ కొండని తవ్వే దాంట్లో ఆ మిషన్ బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి పెట్టారంటే దాదాపు అది ఇప్పుడు అంత క్రష్ అయిపోయింది. అంటే 6,000 టన్నులున్న మిషనే కింద పడింది అంటే ఇంకా ఆ కెనాల్ అసలు పూర్తయ్యే అవకాశం ఉంది అంటారా?
ఇప్పుడు అదే కదా ఇప్పుడు వీళ్ళకి ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకి తెలంగాణ ప్రాజెక్టులని పూర్తి చేసే ఉద్దేశం ఎప్పుడు లేదు. కృష్ణానది మీద ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాజెక్టుని కూడా చరిత్ర తీసుకోండి, ఎప్పుడైతే ఉమ్మడిది కేఆర్ఎంబిలో ఉన్నటువంటి కృష్ణా నది మీద ఉన్నటువంటి తెలంగాణ ఏ ప్రాజెక్టు కూడా జూరాల నుంచి మొదలుకొని జూరాల, కోయిల్ సాగర్, భీమా, నెట్టంపాడు, కల్వకుర్తి, ఎస్ఎల్బిసి ఇవన్నీ ప్రతి ప్రాజెక్టు కూడా మొదలుపెట్టి అట్లా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని ఏంటంటే పునాది రాయిలు వేసి హయాంలో అయినా ఈసారి ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనల్ పూర్తయ్యే అవకాశం ఉందంటారా లేదంటారా? నేను ఆ ప్రాంతం వాడిగా ఆ శ్రీశైలం ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కోసం కొట్లాడినటువంటి వాళ్ళం. మేము ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి మాకు తెలివి వచ్చినప్పటి నుంచి దానికోసం పోరాటం చేసినటువంటి వాళ్ళం. ఎస్ఎల్బిసి వస్తే మా మునుగోడు లాంటి ప్రపంచంలోన అత్యంత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైనటువంటి మునుగోడు లాంటి ప్రాంతం సుభిక్షంగా ఉంటే సస్యశ్యామలం అవుతుందని దేవరకొండ, నాగార్జున సాగర్, కల్వకుర్తి ఇటువంటి ప్రాంతాలు, నల్గొండ ఇవన్నీ అవుతుందని ఆశించినటువంటి వాళ్ళు. రైట్. అసలు అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనల్కి సంబంధించి ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పూర్తయినా కూడా 30 టీఎంసీల వాటర్ వస్తాయి నల్గొండ జిల్లాకి అని అంటున్నారు. అసలు అంటే వచ్చే అవకాశం ఉంది అంటారా? నాకు తెలిసి కెనల్ పూర్తయినా కూడా వాటర్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది అని అంటున్నారు. మళ్ళీ ఎత్తిపోతల పథకమే ఉపయోగించాలి అంటున్నారు. ఏం చెప్తారు మరి? ఇప్పుడు శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బిసి డిజైన్ చేసింది 2000 ఎప్పుడో, పనులు ప్రారంభించింది 2005లో శంకుస్థాపన చేసి. అవును. ఆ రోజు డిజైన్ చేసినటువంటి శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టంకు పరిగణలోకి తీసుకొని శ్రీశైలం ఎస్ఎల్బిసిని సొరంగాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ రోజుకు ఇదే శ్రీశైలం ప్రాజెక్టు ఎస్ఆర్బిసి కింద ఇవాళ రాయలసీమ లేదు, రాయలసీమ ఎత్తిపోత లేదు, ముచ్చుమర్రి లేదు, పోతిరెడ్డిపాడు లేదు, పోతిరెడ్డిపాడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఇప్పుడు టెక్నికల్గా మాట్లాడడం కొంత ఇప్పుడు ఈ సందర్భంలో కొంత వివరంగా పోవటం కరెక్ట్ కాదు. కానీ ఇవాళ ఒక్కొక్కటి ఏమిందంటే 854 అడుగుల నీటి మట్టం ఉంటేనే ఈ సొరంగానికి నీళ్లు వరద ప్రవాహంగా వచ్చేసి ఎస్ఎల్బిసి నుంచి నల్గొండకి నీళ్ళు వస్తాయి. ఆ 854 అడుగుల నీటి మట్టంతో డిజైన్ చేసే ప్రాజెక్ట్ సొరంగాన్ని. కానీ ఇవాళ ఏ పరిస్థితుల్లో కూడా 850 అడుగుల నీళ్లు ఉండేటటువంటి నీటి మట్టం ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పోతిరెడ్డిపాడు అంతకంటే కిందనే ఉన్నది. దాదాపు ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా, 790 అడుగుల నుంచి కూడా నీళ్ళని తీసుకుపోయే స్థాయికి ఇవాళ దాని కింద డిజైన్ చేసే ప్రాజెక్ట్స్ స్కీమ్స్, వేరియస్ స్కీమ్స్. అది రాయలసీమ ఎత్తిపోతలు కానీ, పోతిరెడ్డిపాడు కానీ, ముచ్చుమరి కానీ, ఇంకోటి ఇవన్నీ. ఇంకా అక్కడి నుంచి గోదావరి నదినే తోడుకపోతుంటే 854 అడుగుల నీటి మట్టం ఎప్పుడు ఉండాలి అక్కడ శ్రీశైలం ప్రాజెక్టులో? తెలంగాణకు సొరంగ ఎస్ఎల్బిసికి నీళ్ళు ఎప్పుడు రావాలి? అదొక స్టోరీ. ఇప్పుడు ఎందుకంటే ఆ వివాదం ఖచ్చితంగా అది తప్పనిసరిగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సందర్భంలో దాని గురించి మాట్లాడడం కాదు. అంటే ఎంత లేదు వాళ్ళ అంటే ఏది ఏమైనా కృష్ణా జలాలలో నల్లగొండకు తెలంగాణకు నీళ్లు రానివ్వకపోవటమే ఆంధ్ర నాయకుల పన్నాగం ఎప్పుడైనా. దానికి ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎప్పటి నుంచో మొదటి నుంచి ఈ రోజు వరకు ఇవాళ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు ఏది చెప్తే దానికి అంగీకరించేటటువంటి స్థితిలో ఉండటము కళ్ళ ముందు కనిపిస్తుంది. ఒక పక్కన మొన్న ఈ కాలంలో నాగార్జున సాగర్ నుంచి ఎస్ఎల్బిసిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి బాజాప్తా నీళ్లు తీసుకుపోతుంటే వాటాకు పోల్సినటువంటి వాటాకు మించే ఆపటానికి కూడా చేత కాలే. తెలంగాణ మడులు ఎండిపోతున్నాయి. వాళ్ళ కరెంటు సమస్య ఉత్పన్నమయ్యే సంవత్సరం ఈ సీజన్లో కరెంటు సమస్య వచ్చింది. అది గదే చేయనటువంటి వాళ్ళు రేపు ఈ సమస్యను ఎట్లా, ఎందుకంటే ఇప్పుడు ఇదొక సున్నితమైన విషయం కాబట్టి తర్వాత తప్పనిసరిగా శ్రీశైలం 854 అడుగుల నీటి మట్టం నుంచి ఉంటే
విద్యుత్ ఉత్పత్తికే నీళ్ళని వాడతారు, ఎస్ఎల్బీస్కి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? అదొక చర్చ. ఇప్పుడు దాని గురించి వివరాలు ఇంకా అంతకంటే ఎక్కువ పోవటం అనేది కరెక్ట్ కాదు. రైట్. అయితే తెలంగాణలో నీటి కొరత బాగా ఎక్కువైందని విన్నాము. అలాగే రైతులకి అసలు నీళ్ళు ఇవ్వట్లేదని రీసెంట్గా మన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు మీడియా ముఖంగా కన్నీరు పెట్టుకున్నారు. అసలు అంటే అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు? అంటే దాదాపు 15 నెలల కాలం పాటు పక్క నుంచి రైతులకు రైతు భరోసా ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటుంది, నీళ్లు ఇస్తున్నామని చెప్పుకుంటుంది, 24 గంటల పాటు కరెంటు ఇస్తున్నామని చెప్పుకుంటుంది. బట్ ఎటో చూస్తున్నా కూడా ఇక్కడ రైతులు గోసపడుతున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? ఇప్పుడు ఏం లేదండి, ఇందాకే చెప్పాను, నేను కూడా మళ్ళీ కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీశైలం ప్రాజెక్టులో నుంచి వాళ్ళకి తీసుకోవాల్సినటువంటి వాటను 66-34% ప్రకారం పోవాల్సినటువంటి దాంట్లో ఇప్పటికే వాళ్ళకి పోవాల్సినటువంటి వాటా అన్నీ అయిపోయిన తర్వాత తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్ళు కూడా రాకముందే ఇంకా కూడా వాడు తీసుకుపోయిన తర్వాత కూడా బాజాప్తా తీసుకుపోతుంటే చోద్యం చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆపండి అని చెప్పేసి మొత్తుకుంటుంటే చాతగాలే పైగా ఉల్టా మాట్లాడుతుండ్రు. చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేయటం తప్ప చోద్యం చూడడం తప్ప ఈ సమస్యను పరిష్కరించలేదు. అందుకే ఇవాళ శ్రీశైలం నుంచి నీళ్లు తోడకపోతుండు చంద్రబాబు నాయుడు, నాగార్జున సాగర్ నుంచి బాజాప్తా రోజుకు 10,000-10,000 క్యూసెక్ల నీళ్ళని తీసుకుపోతుండు. చాతగాలే. అటువంటప్పుడు తెలంగాణ పొలాలు ఎండకి ఏం చేస్తాయి? ఇలా అందుకే మహబూబ్నగర్లో, నల్లగొండలో వాళ్ళ పొలాలు ఎండుతున్నాయి, రైతులు మొత్తుకుంటున్నారు, నీళ్లు లేవని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుండ్రు. కరెంటు సమస్య వచ్చింది, ధర్నాలు చేస్తున్నారు. వీళ్ళ కేవలం ప్రజల మీద ఏమాత్రం వీసమెత్తు ప్రేమ లేదు, ప్రజల్ని రాజకీయాల కోసం వాడుకోవడం తప్ప. రైట్. తెలంగాణలో బీసీలకే అన్యాయం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే రీసెంట్గా తీన్మార్మలను పార్టీ నుంచే సస్పెండ్ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు బీసీలు, తెలంగాణలో బీసీలు అన్నది ఒక సరే కొంత ఇబ్బందికరమైన విషయం అయినప్పటికీ కూడా బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి చెప్పే పేరు మీద కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టింది. 42% రిజర్వేషన్లు ఇచ్చుడు సంగతి ఏమో కానీ ఇవాళ 61% ఉన్నటువంటి బీసీలని 51% తగ్గించేసింది శాశ్వతంగా. వాళ్ళ ఆ బీసీల సంఖ్య పర్సంటేజ్ తక్కువ చేసి చూపటానికి ఆఖరికి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కూడా బలిపెట్టడానికి సిద్ధపడుతుందంటే బీసీలకు ఎంత ద్రోహం చేస్తుందో అర్థం చేసుకోండి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. ఎందుకు అంటే ఇవాళ ఏ ప్రాతిపదికన తీసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్ర జనాభా 4,30,00,000కు తక్కువగా ఉండదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్ర జనాభా 3,70,00,000 అని చెప్పేసి నిర్ధారించింది. ఎస్, అడుగుతున్నాం. మొన్న జనవరి 5వ తేదీనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన దాని ప్రకారంగా ఓటర్ల జాబితా 3,35,00,000 ఓటర్లే ఉన్నారు తెలంగాణలో. అంటే 18 ఏళ్లకు పై నిండినటువంటి వాళ్ళు తెలంగాణలో ఎంతమంది అంటే 3,35,00,000 మంది. దానికి ఇక మిగిలింది ఎవరు? 0 నుంచి 18 ఏళ్ళ వాళ్ళు. ప్రభుత్వ గణాంకాల ప్రకారంగానే అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు 32 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో. ప్రభుత్వ లెక్కలే, శిశు సంక్షేమ. తర్వాత 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి వాళ్ళు 59 లక్షల మంది ఉన్నారు. ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వాళ్ళు 9,80,000 మంది ఉన్నారు. వీళ్ళంతా కలిపి 1 కోటి మంది ఉన్నారు. అంటే అదే లెక్క ప్రకారంగా ఆ లెక్క చూస్తే కూడా 3,35,00,000 ఓటర్లు ప్లస్ ఓటు హక్కు లేనటువంటి తెలంగాణ జనాభా అధికారిక లెక్కల ప్రకారమే 1 కోటి. అంటే 4,35,00,000 మందికి పైగా వాళ్ళ తెలంగాణ రాష్ట్ర జనాభా అధికారికంగానే తేలుతుంది. కానీ దాన్ని తగ్గించేసి 3,70,00,000కు చూపించి బీసీల 60 లక్షల మంది బీసీల గొంతు కోసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఈడ ఎక్కడ న్యాయం జరుగుతుందని చెప్పి చింతపండు నవీన్ బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం ఏ విధంగా చూస్తాడు? అంటే కేవలం బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు కాబట్టి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారా, లేకపోతే రెడ్డి సామాజిక వర్గాన్ని అన్నందుకు సస్పెండ్ చేశారా? అంటే ఇక్కడ ఏ రాజకీయంగా చూడాలి దీన్ని? నవీన్ తీన్మార్ మల్లన్న బీసీ ఎజెండా ఎత్తుకోవటము అది ఇవాళ తెలంగాణ సమాజంలో బీసీ చర్చ అనేది బలంగా నడుస్తున్నది. మీరు ఏకీభవిస్తారా? మా పార్టీ కూడా అందుకే వీళ్ళు ఇదేం సంబంధం లేదు. మా పార్టీ కూడా బీసీ కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ 42% రిజర్వేషన్ల కోసం ఎట్లా చేయాలో మేము పార్టీ
ఎట్లా చెయ్యాలో ఆ పార్టీని మేమే పిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మమ్మల్ని ఒక 25 మందిని తమిళనాడు పంపించిండు. స్టడీ చేసి వచ్చినాము, చెప్పినాము చేసి మేము మా టీఆర్ఎస్ పార్టీగా బీసీల కోసం ఏం చేయాలో చేస్తూనే ఉన్నాం. అట్లానే ఆయన తీర్మానం వలన నవీను కాంగ్రెస్ పార్టీలో ఉన్నది కాబట్టి ఆయన ప్రయత్నం ఆయన చేసిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ అయ్యిండు. అది దానికి అంతర్గత వ్యవహారం, అది ఎట్లా అయ్యింది అనేది ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు అన్నది దాన్ని బట్టి తర్వాత మనం మాట్లాడతాం.